అభ్యర్థిని మా సీనన్న నా మీద నమ్మకంతో నాకు 53వ వార్డు డివిజన్ నుంచి బీఫామ్ ఇచ్చి నన్ను అభ్యర్థిగా బలపరిచినారు. నేను 2014 సంవత్సరంలో మా శ్రీమతి బుట్ట బాలేశ్వరి గారు మొదటిసారిగా నామినేషన్ వేయడం జరిగినది. నేను 2014 కంటే మొదలు నా వార్డు తిరిగినప్పుడు ఎన్నో ఓపెన్ మోరీలు, తర్వాత సీసీ రోడ్లు అస్తవ్యస్తంగా, వీధి లైట్లు, తర్వాత అక్కడ మన ఓల్డ్ లైబ్రరీ ముందల చిట్టమ్మ కాంపౌండ్ ఆ ఏరియాలోకి ఇట్లంతా మట్టి రోడ్లు, కట్టెతో కట్టిన వీధి దీపాలు, లైట్లు అన్నీ ఉండే. నేను అవన్నీ గుర్తించి నేను వాళ్ళకు భరోసా ఇచ్చిన. 2014లో మా ఆవిడ గెలిస్తే నేను ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా అని మా యొక్క 53వ వార్డు ప్రజలకు విన్నవించుకున్నా. అదేవిధంగా వాళ్ళు నాకు మొదటిసారి ఎంతో నాకు బ్రహ్మరథం పట్టి నాకు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను మొదటి సంవత్సరమే అక్కడ ఉన్న మట్టి రోడ్లు తీయించి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. వాళ్లకు నీళ్ళ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందిగా ఉంటే పైప్ లైన్ వేయించాను. కట్టె ఉన్న స్తంభం తీసేసి నేను సిమెంట్ పోలేసి అక్కడ వాళ్ళకు స్ట్రీట్ లైట్లు కానీ బోరు కానీ వేయించడం జరిగింది. తర్వాత 53వ వార్డు మా రవీంద్రనగర్ బ్రహ్మన్వాడి ఏరియాలో కొన్ని ఓపెన్ మోరీలు చాలా అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని యూజీడీ పైప్ లైన్ చేయించడం జరిగింది విత్ సీసీ రోడ్డు. అదేవిధంగా మా యొక్క యువతకు వాళ్ళు జిమ్ చేసుకోవడానికి ఎక్కడో ప్రైవేటు వర్క్ దగ్గర వెళ్ళి నెలకు 1000 రూపాయలు 500 చెల్లించి చేస్తుండి. మాదంతా మా ఏరియా అంతా ఎన్నో దుకాణాల్లో పనిచేసే వాళ్ళు బీద ప్రజలు ఉన్నారు. ఆ యువతకు అటువంటి కష్టాన్ని తీర్చడానికి నేను మా యొక్క మంత్రి గారి సీనన్నను పట్టుకొని ఇక్కడ వ్యాయామశాల ఓపెన్ చేయడం జరిగింది. మా యువతకు అటువంటి ఖర్చు లేకుండా ఇక్కడనే మనం ఫ్రీగా వ్యాయామశాల చేసుకునే విధంగా వాళ్ళకు సౌకర్యం కల్పించినాను. అదేవిధంగా మహబూబ్ నగర్లో మొట్టమొదటి హాస్పిటల్ మహబూబ్నగర్లో దూద్ఖానా అని ఒకటి బ్రహ్మన్వాడిలో ఉండే. మేము ఆ దూద్ దవాఖానకు పల్సు పోలియో సందర్భంగా స్టార్టింగ్ కొత్తలో గెలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఆ దూద్ దవాఖానా ఎంతో శిథిలావస్థలో ఉన్నది. అక్కడ ఉన్న సిబ్బంది మమ్మల్ని అభ్యర్థించినారు, అన్న ఈ యొక్క ఎప్పుడు పడిపోతుందో తెలియదు, మాకు భయంగా ఉంది, దీన్ని మీరు మాకు పునర్నిర్మించండి అని అడిగినారు. నేను మా యొక్క మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. వాళ్ళు కూడా అప్పటి కలెక్టర్ని, అప్పటి వైద్య శాఖ మంత్రిని ఆ దూద్ దవాఖాను విజిట్ చేయించినారు. చూసి దాని దుస్థితి చూసి అసెంబ్లీలో 0 అవర్స్లో మా యొక్క దూద్ దవాఖానా గురించి వాళ్ళు ప్రస్తావించినప్పుడే మా దూద్ దవాఖానాకు 1,40,00,000 రూపాయల నిధులు 3 విడతలుగా కేటాయించి అటువంటి దూద్ దవాఖానాకు ఈరోజు బ్రహ్మాండంగా మా సరౌండింగ్లో ఎక్కడా లేని విధంగా మా దూద్ దవాఖానా నిర్మించడం జరిగింది. అలాగనే మా యొక్క వార్డు మహిళలు మా వార్డు పెద్ద గుంపు ఉంటుంది, అంటే 40 గ్రూపులు ఉంటాయి. దగ్గర 400 మందలు ఉంటారు. ఒకటేసారి 400 మంది సభ్యులు ఉంటారు. ఒకటేసారి వాళ్ళు మీటింగ్ చేయాలన్నా వాళ్ళకు ఇబ్బంది ఉంటుండే. గతంలో వాళ్ళు కన్యకా పరమేశ్వర గుడి వాళ్ళ ఫంక్షన్ హాల్ కింద వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటుండే ఎక్కడ లేకపోతే. అటువంటి సందర్భంలో అక్కడేమన్నా ఫంక్షన్ ఉంటే వాళ్ళు చేసుకోలేకపోతుండ్రి. నేను అటువంటి సమస్యను గుర్తించి ఆ యొక్క దూద్ దవాఖానా పైన ఒకటి మహిళా మండలి భవనము 200 మంది 300 మంది కానీ ఒకటేసారి కూర్చొని వాళ్ళకు మంచిగా మీటింగ్ పెట్టుకునే విధంగా వాళ్ళకు సౌకర్యం ఏర్పాటు చేసినాను. అలాగనే ఒక 25 కుట్టు మిషన్లు, ఒక ఎంబ్రాయిడరీ మిషను, ఒక జూట్ బ్యాగ్ మిషన్ కూడా నేను మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకా మా యొక్క యువతకు ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి నేను ఇన్ని కార్యక్రమాలు ఈ 10 సంవత్సరాల వ్యవధిలో నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఇన్ని కార్యక్రమాలు చేసినాను. ఇక ముందు కూడా నేనైనా సరే కొన్ని పనులు మిగిలిపోయి ఉండొచ్చు. నేను అటువంటి మిగిలిపోయిన పనులకు మా వార్డు ప్రజలకు నేను భరోసా ఇస్తున్నాను. మళ్ళొకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఆ మిగిలిపోయిన పని అండర్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకేమైనా పనులు ఉంటే నేను నా శాయశక్తులా నేను పోరాడి ఏ గవర్నమెంట్ ఉన్నాయినా పర్లేదు, మా గవర్నమెంట్ లేకున్నా ఏ గవర్నమెంట్ ఉన్నాయినా పర్లేదు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారము ప్రతి ఒక్క కార్పొరేటర్కు ఇంత నిధులు అని కేటాయించడం జరుగుతుంది. ఆ నిధుల ద్వారా నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో నా యొక్క విన్నపం పెట్టుకొని ఇంకేమన్నా అత్యధికంగా వచ్చి పోరాడి నేను నిధులు తెచ్చి నా యొక్క వార్డును 0 వార్డుగా, అంటే ఎటువంటి అండర్ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ లేకుండా 0 వార్డుగా నేను చేసి చూపిస్తానని నేను నా యొక్క వార్డు ప్రజలకు విన్నవించుకుంటున్నాను.